కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధి, పైగా రేపు 31వ తేదీ అనుకుంటా వైకుంఠ ఏకాదశి. ఆ రోజు ఆ ద్వార దర్శనం ద్వారా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా తిలకించాలనుకుంటారు, దర్శన భాగ్యం కలగాలనుకుంటారు. జన్మల పుణ్యం ఉంటే కానీ అలా దర్శించుకోవాలి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏదైతే కొత్తగా ఏర్పాటైందో దానికి వాళ్ళు కొన్ని ఏర్పాట్లు చేశారు. కాకపోతే ఒకేసారి చెదురుమదురు ఘటనలు జరగడం, ఒకేసారి ప్రజలందరూ తోసుకొచ్చేయడం, అక్కడ ప్రభుత్వాలు, అధికారులు, పోలీస్ వ్యవస్థ ఎంత ఉన్నా కూడా ప్రజల్లో మార్పు రాకపోతే ఏం చేయలేం. రీసెంట్గా మీరు చూసే ఉంటారు, శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర ఎక్కడో ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం, అది చాలా మహిమగలది, దాన్ని మొక్కుకుంటే అవుతుందని చెప్తే పొలోమని ఒకేసారి వెళ్ళడం, తొక్కిసలాట జరగడం, 2-3 చనిపోవడం జరిగింది. మనం చూసాం అది. అక్కడ దాన్ని వైసీపీ వాళ్ళు ప్రభుత్వం మీద ఆపాదించే ప్రయత్నం చేస్తే తీరా ఆ గుడి తాలూకా వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నాడో అర్చకులు వాళ్ళు చెప్పారు, నేను ఎవరికి ఏ ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయలేదు, బట్ ఒకేసారి ప్రజలే వచ్చేయడం వల్ల ఇబ్బంది కలిగింది. ప్రతిదీ అంతే. నేను హైదరాబాద్లో కూడా చూస్తే ఇక్కడెక్కడో కూకటపల్లి వై జంక్షన్ దగ్గర ఒక కొత్తగా మాల్ ఏర్పడిందంట. ఆ మాల్ ఏర్పడిందంటే ఒకేసారి వెళ్ళి చూసేయాలా? తండో సెలవు వచ్చే, లాంగ్ వీకెండ్, క్రిస్మస్ హాలిడే అన్నీ వచ్చాయి కదా, వెళ్ళిపోవాలి పొలోమని. ఒక 2 రోజులు ఆగి వెళ్ళొచ్చుగా, ఒక 1 నెల రోజులు ఆగి వెళ్ళొచ్చుగా. దానికోసం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. ఎందుకు ట్రాఫిక్ జాము? ఇటు రోడ్డు దారేవాళ్ళు, రోడ్ సైడ్ పార్కింగ్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరికాడు నేను ఒక్కనే కదా బండి పెడతాను అనుకుంటాడు, చూస్తూ వరుసగా ఒక 1000 బళ్ళు ఉంటాయి. కార్ పార్కింగ్ రోడ్డు మీద పెట్టేసి వెళ్ళిపోవడం. కామన్ సెన్స్ అనేది ఉండట్లేదు జనాలకి. దానికి పోలీసులు ఏం చేస్తారు, అధికారులు ఏం చేస్తారు చెప్పండి? నువ్వు అది చూడకపోతే చచ్చిపోతావా? కాసేపు ఆగి వెళ్ళొచ్చు కదా. పండగ వచ్చిందంటే చాలు, ఇంక సెలవు వచ్చిందంటే పొలోమని ఫ్యామిలీ వేసుకుని వెళ్ళిపోవడమే. ఎవరికి ఇబ్బంది. నిన్న ట్రాఫిక్లో ఇటువైపు వెళ్ళేది ఒక ట్రాఫిక్లో ఒక అంబులెన్స్ ఇరుక్కుపోయింది, ఇటువైపు వెళ్ళే ట్రాఫిక్లో అంబులెన్స్ ఇరుక్కుపోయింది. ఎంత సైరన్ మోగుతూనే ఉంది, గుయ్యి 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 అని. ఎవడు సైడ్ వెళ్ళడు, ఎవడు దారివ్వడు. దీనికి ఎవరు బాధ్యులు అంటే ఏం చెప్తారంటే ప్రభుత్వాలా? మారాల్సింది ప్రజలే. కామన్ సెన్స్ అనేది ఉండట్లేదు. అక్కడే పార్క్ చేసి వెళ్ళిపోతాడు, బండిలో పెడతాడు, వెనకొచ్చి వీడు ఎలా తీస్తాడు, వెనకొచ్చి పెడతాడు, ఇప్పుడే వెళ్ళిపోతాడు. ఎలా వెళ్ళిపోతావు నువ్వు? అది సో ఇక్కడ కూడా తొక్కిసలాటకి నా అభిప్రాయం ఇది కూడా ఒక కారణమే. అయితే ఈ సంస్కృతి నిజంగా వైకుంఠ ద్వార దర్శనానికి ఒకరోజు తర్వాత ద్వాదశ గడియల వరకు ఉండే ఆప్షను ఇంతవరకు ఎన్ని ప్రభుత్వాలు నడిపించా అన్నీ అలాగే ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు అలాగే ఉంది, బైఫర్కేట్ అయిన తర్వాత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలాగే ఉంచింది. కాకపోతే మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 రోజుల కార్యక్రమం పెట్టాడండి ఆయన. ఎందుకు? అమౌంట్ కావాలి, పైసలు కావాలి, అన్నిటికీ ఏమిటి పేరుకు పథకాలు. మరి ప్రభుత్వ ఖజానా అభివృద్ధి చేయడమో, రెవెన్యూ అవి లేదు. ఎలాగో రావడం, హుండీలో అమౌంట్ ఉందా తీసుకెళ్ళిపోవడం, పథకాలు. ఏమిటి పథకాలకు ఇచ్చాం, మేమేం తినలేదు. ఇప్పుడు వస్తున్నాయిగా బయటికి, పరకామణి నుంచి, లడ్డు నుంచి, పట్టు వస్త్రాల నుంచి, శ్రీవాణి టికెట్ల నుంచి అన్ని ఏ టు జెడ్ అని గుర్తొచ్చింది. మనం కాసేపట్లో మాట్లాడుకుందాం. కాంగ్రెస్ ఏ టు జెడ్ స్కామ్కి సంబంధించి కార్తీ చిదంబరం టాపిక్ మీద మాట్లాడుతూ, అంతకుముందు ఇక్కడ వైసీపీ కూడా ఏ టు జెడ్లు పిల్ల కాంగ్రెస్గా పేరు ఉంది కాబట్టి వైసీపీకి కూడా ఆ విధమైన స్కామ్లన్నీ కూడా బయటకు వస్తున్నాయని వార్తలు మనం చూస్తున్నాం. అయితే తిరుమల కిటకిట వరుస సెలవులతో పోటెత్తిన భక్తులు, పైగా నెక్స్ట్ దానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. చూడండి, ఇక్కడ భక్తులు ఇలాగ బారికేడ్లు ఎక్కి మన లోపలికి వెళ్ళడం, భూదేవి కాంప్లెక్స్ క్యూ లైన్లో టోకెన్ల కోసం ఇనుప గ్రిల్స్ దూకి మరి వెళ్తున్న భక్తులు, మహిళలు, పురుషులు, అంటే తేడా లేదు. ఎవరు తాపత్రయం వాళ్ళది, టికెట్లు కావాలి. అంటే ఈ నేపథ్యంలో ఎంత ప్రభుత్వాలు ఎన్ని చేసినా కూడా దానికి సంబంధించి ఆలోచన విధానం 1 by 1 క్యూ లైన్లు. ఇప్పుడు శ్రీదేవి కాంప్లెక్స్లో కానీ, లేదంటే శ్రీనివాసంలో కానీ, అలాగే తర్వాత ఏంటది గోవిందరాజు స్వామి టెంపుల్ ఒకటి కానీ, కపిల తీర్థం ఇక్కడ 3 దగ్గరలో ఎక్కడ ఇస్తారు. శ్రీదేవి కాంప్లెక్స్ బహుశా ఆ కపిల తీర్థం అనుకుంటా. సో వీటి దగ్గర రోజుకి సుమారుగా ఒక్కొక్క సెంటర్లో 600-800 టికెట్స్ ఇస్తారు. ప్రతి ఒక్కరికి ఆధార్ ఉంటేనే ఇస్తారు, లైన్లో ఉంటే సరిపోతుంది. ఒక క్యూ వరుసగా ఒక 1000 మందిలో 600 మందికైనా వస్తున్నాయిగా. ముందుగా వెళ్ళి నిలబడే వాళ్ళకి అవకాశం ఉంది. అందుకే ఈ తొక్కిసలాట అవుతుంది. నెక్స్ట్ డేకి ఇవ్వడం కూడా పోస్ట్ పోన్ చేశారు టీటీడీ వాళ్ళు. ఇలా ఎన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఏర్పాట్లు చేస్తున్నా కూడా నీరు సరిగ్గా పెట్టలేదు, సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, మధ్యలో దూరిపోతున్నారు.
వీళ్ళ తాలూకోల మధ్యలో దూరిపోతే పర్వాలేదు, వీడికి దూరడం అవ్వలేదు అనుకోండి, మధ్యలో చూడండి ఎలా దూరిపోతున్నారు. బాగోలేదండి సిస్టమ్. ఆలోచించండి. ఎవడైనా ప్రశ్నించాడంటే వాడే మంచివాడు కాదు. మనకెందుకులేనా అందరూ ఊరుకున్న వాళ్ళే. సో ఇలాంటి కిటకిట అనేది స్వామివారి దర్శనం నిజంగా గరికపాటి వారు లాంటి వాళ్ళు గొంతెత్తి కొన్ని వందల సార్లు చెప్పినా ఇది ఎవరు వినరు, మారరు. ఎవరు అంతే. ఏమయ్యా నీకు ఆ రోజు వెళ్తేనే స్వామి నీకు అనుకరిస్తాడా? ఆ రోజు వెళ్తేనే నీకు మోక్షమా? లేకపోతే మిగతా రోజుల్లో స్వామి కాదా? ఆ వేలం వెర్రి అలా ఉంది. సో మొత్తం మీద టీటీడీకి సంబంధించి ఇది ఒక సవాల్గా మారింది. మరొకసారి ఈసారి ప్రభుత్వం 3 రోజులు మెయిన్ అనుకుంటుంది, కానీ సుమారుగా 8వ తేదీ వరకు కూడా చేస్తుంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అలవాటు చేసిందిగా ఆ 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనం అని. ఇప్పుడు తీసేశారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లు బాగా చేశారా అంటారు. ఎందుకు 10 రోజులా? ఏకాదశి అనేది ఒక రోజు తిథి, మహా అయితే తప్పితే నెక్స్ట్ ద్వాదశి తిథి రోజు కొంతగా తగులు మిగులు ఉంటుంది కాబట్టి దాని వైపు వెళ్తారు. ఇది అలవాటు తీసేశారనుకోండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు, వెంటనే ఉంటాయి రెడీగా మైకులు పట్టుకొని కొన్ని పచ్చ పార్టీలు. సో అంటే మిలో మీడియా అంటారు దాన్ని. సో అట్లాంటి జరుగుతున్న నేపథ్యంలో ఈ తిరుమలకు సంబంధించింది ఏదైతే ఉందో అది అంతగా వ్యాప్తి చెందే సంచలన వార్తగా మనం ఇక్కడ చూడొచ్చు.